కర్నూలులో ఒక బాతుకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వైరస్ సోకింది. ఎన్ఆర్పేటకు చెందిన రాజు అనే వ్యక్తి 25 బాతులు పెంచుకోగా అందులో ఒక బాతుకి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల వరుసగా 15 బాతులు మరణించడంతో అనుమానం వచ్చి పరీక్షించగా ఒక బాతుకి బర్డ్ ఫ్లూ వైరస్ పాజిటివ్ ఉన్నట్లు పశు వైద్యులు నిర్ధారణ చేశారు. వైరస్ మిగిలిన పక్షులకు సోకకూడదనే ఉద్దేశంతో బతికి ఉన్న 10 బాతులను కూడా మట్టిలో పూడ్చిపెట్టామంటున్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ రవిబాబుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. వైరస్ సోకిందనే వార్త అయితే ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనము అదేవిధంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా ఏదైతే మాంసం ప్రియులను అయితే తీవ్ర కలతకు గురి చేస్తూ ఉంది. అంటే కోడి మాంసం ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ఈ మూమెంట్లో అంటే కోడికి బర్డ్ ఫ్లూ అనే వైరస్ సోకింది, కోళ్ళు తినడానికి ఒక వార్త నేపథ్యంలో మాంసం ప్రియులు కావచ్చు, అదేవిధంగా సామాన్య జనం కావచ్చు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కర్నూలు కేంద్రంగా ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందనే వార్త ఇప్పుడు కొంత మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి జిల్లా పశు వైద్య సంచాలకులు అసిస్టెంట్ డైరెక్టర్ రవిబాబు గారు ఉన్నారు. అంటే ఈ బర్డ్ ఫ్లూ ఏ విధంగా సోకుతుంది, ఈ పక్షి నుంచి పక్షికి ఎలా వస్తుంది, తద్వారా జంతువులకి మనుషులకి ఎలా సోకుతుంది, దీనికి కారకమైన వైరస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బర్డ్ ఫ్లూ అంటే పాజిటివ్ వచ్చిందని విన్నాము బాతుకి, అంటే ఏ విధంగా వచ్చిందంటారు, అంటే ఏ విధంగా బాతు ఎఫెక్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? నా పేరు డాక్టర్ జి రవిబాబు, సహాయ సంచాలకులు, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ప్రయోగశాలలో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనే వైరస్ ఈ కోళ్లలో కానీ బాతుల్లో కానీ టర్కీస్లో కానీ గునియా ఫౌల్స్లో కానీ ఏదైతే వాటర్కి దగ్గరగా వాటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా ఈ చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందిందనే విషయానికి వస్తే ఈ నీటి కోసం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు బట్టమేక పక్షి కానీ ఇట్లా ఎలా అయితే ఉన్నాయో మిగతా ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మైగ్రేషన్ అవుతుంటాయి. వాటి అనుకూల పరిస్థితుల వల్ల వాటి యొక్క జీవనాన్ని పెంచుకోవడానికి, గుడ్లు పొదిగించుకోవడానికి ఎక్కడైతే అనుకువగా ఉంటుందో ఆ ప్రదేశాలకు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వస్తూ ఉంటాయి. అలా వచ్చే క్రమంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యాధులను మోసుకొని ఇక్కడ ఉన్నటువంటి పక్షులకు కానీ మరి ఈ వ్యాధిని సంక్రమింపజేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఒక ప్రదేశంలో ఓన్లీ బాతులు మాత్రమే, అందులో 25 బాతులు నీటికి దగ్గరగా పెంచుకున్నట్టు రాజు అనే అతనివి ఈ సడన్గా ఒకే రోజు 15 బాతులు చనిపోవడం అనేది మేము గ్రహించి ఇమీడియట్గా మాకు అనుమానం ఉన్నదని, దీన్ని ఎట్లాగైనా మనము ఈ యొక్క సూక్ష్మ క్రిమిని మనం నిజమా కాదని నిర్ధారించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మనకి దగ్గు జలుబు వచ్చేటువంటి సంక్రమింపజేసే లక్షణాలు మనుషుల్లో చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనిని వెంటనే మనం నిర్ధారించాలనే ఒక ఉద్దేశంతో ఆ బాతులను మరి 2 బాతులను మనము భోపాల్ మధ్యప్రదేశ్కు పంపడం జరిగింది. దాంతోపాటు ముక్కుల నుంచి తర్వాత నోట్లో ఓరోఫారెంజిల్ నుంచి కరోనాలో ఏ విధంగా స్వాబ్స్ తీస్తారు ఆ విధంగా తీసి పంపడం జరిగింది. మరి పంపించినటువంటి ఆ నమూనాల్లో మరి ఆ కలేబరం ఉన్నటువంటి పంపించినటువంటి యొక్క బాతు యొక్క శరీరంలో ఈ వైరస్ అనేది మన భోపాల్ సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. ఆ కనుక్కున్నటువంటి ఆ రిపోర్ట్ మాకు 11 నైట్ 12 కల్లా మాకు రిపోర్టింగ్ రావడంతో ఇమీడియట్గా మిగిలినటువంటి ఆ 10 బాతులను కూడా మేము చంపి పూడ్చిపెట్టడం అయింది శాస్త్రీయ పద్ధతిలో. ఇమీడియట్గా మనం రెడ్ అలర్ట్ జోను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ ఆర్డీఓ గారి ద్వారా 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్నట్టు సర్వేలెన్స్ జోను, మరి 1 కిలోమీటర్స్లో రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి చికెన్ స్టాల్స్ కానీ, లేదంటే ఎగ్స్ కానీ, లేదంటే దానికి సంబంధించిన ఫీడ్ కానీ లేకుండా అందుబాటులో మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి ఒక గొంతులో పూడ్చిపెట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఎన్ఆర్పేటలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడా కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ లేకపోవడం అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ వ్యాధి 1 కిలోమీటర్స్ రేడియస్లో ఈజీగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి 1 కిలోమీటర్స్ రేడియస్లో మనము దగ్గరలో ఉన్నటువంటి ఫార్మ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయే అవకాశం ఉండేది. బట్ ఇక్కడ ఎక్కడా కూడాను మనకు ఈ ఫార్మ్స్ అబోవ్ 10 కిలోమీటర్స్ దూరంలోనే మరి పంచలింగాల మరి అట్లా దూరంగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకు 10 కిలోమీటర్స్ లోపల ఉంటే కూడా మనము సర్వేలెన్స్ జోన్
జోన్ లాగా ఏర్పాటు చేసి మనం 15 రోజులకు ఒకసారి శాంపుల్ తీసి ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి లేదు అన్నప్పుడు మాత్రమే ఆ కోళ్ళను కానీ పెంచుకోవడం అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ అన్నీ ప్రతిరోజు కూడా మనము గౌరవ మినిస్టర్ గారికి, డైరెక్టర్ గారికి మేము వారి ఆదేశాల ప్రకారము ఏ రోజు ఏం జరుగుతుందని మా యొక్క డైరెక్టర్, మా జాయింట్ డైరెక్టర్ గారి ఆధీనంలో కమిటీలు ఏర్పాటు చేయడం. అంటే ఆర్ఆర్టీ టీమ్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్. ఒక వ్యాధి ఎక్కడైనా ప్రబలే అవకాశం ఉన్నప్పుడు మనము మన అధికారులుగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మా అధికారులకు మేము ఎన్లైట్మెంట్ చేస్తూ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదని పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎప్పటికప్పుడు ఉత్తర్వులను మరి అందరికీ అందజేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటిని సెన్సిటైజేషన్ చేస్తూ ఈ బర్డ్ ఫ్లూ అనేది 25 బాతులతోనే అంతమొందేటట్టుగా మేము కార్యాచరణ రూపొందించుకొని వాటి ప్రకారము మరి వైరస్ను స్ప్రెడ్ కానియకుండా మరి అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ వారి సహకారంతో హ్యూమన్స్కు స్ప్రెడ్ కాకుండా అలాగే ఎక్కడైతే వైరస్ ఉండే ఛాన్స్ ఉండిందో అక్కడంతా కూడా మరి బ్లీచింగ్ పౌడర్, కాల్షియం, సున్నం ఇవన్నీ చేస్తూ శానిటరీ మెజర్స్ మెయింటైన్ చేస్తూ ఈ వ్యాధిని సాధ్యమైనంత తొందరలో అరికట్టే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది అంత భయంకరమైనది కాదు, ప్రమాదకరమైనది ఏం కాదు. కాకపోతే మాంసం తినొచ్చు, గుడ్లు తినొచ్చు. అయితే వీలైనంత ఎక్కువ డిగ్రీలో వంట చేసుకొని ఉడకబెట్టుకుని తిన్నట్లయితే ప్రాబ్లం లేదు. ముందుగా అన్నిటికంటే అంటే ప్రీకాషన్స్ ఏదైతే ముందు జాగ్రత్తలు పాటిస్తూ మనం కొంత జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా ఏదైతే పౌల్ట్రీలో పనిచేసే స్టాఫ్కి, అక్కడ ఉండే సిబ్బందికి ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అపవాదాలు, అపనమ్మకాలు అవి నమ్మవద్దని ఏదైతే మన పశుసంవర్ధక శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గారు రవిబాబు గారు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఒక బాతుకైతే పాజిటివ్ రావడం జరిగింది బర్డ్ ఫ్లూ, దాని ద్వారా అక్కడ ఉన్న 10 బాతులు బతికినట్టును చంపేశాము. అంటే మిగతా పక్షులకి స్ప్రెడ్ కాకుండా చూసాము. ఒకవేళ తుంగభద్ర నది తీరాన కొన్ని బాతులు, కొంగలు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఏదైనా వైరస్ వచ్చిందని ఒక అనుమానం ఉంది. బట్ అంత భయంకరమైన పరిస్థితులు అయితే లేవు. నిత్యం మేము దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్.